ట్రావెలింగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఒక్కరోజు సెలవు దొరికినా ఎటైనా టూర్కి వెళ్దామని ఉంటుంది. ఉన్న చోటనే అతుక్కుపోయి ఉండకుండా ఇల్లు దాటి బయట ప్రపంచం చూడాలని, విభిన్న సంస్కృతులు, ప్రజల జీవన విధానాల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. టూరిస్టుల కోసం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పిస్తాయి ఆయా ప్రభుత్వాలు. కోవిడ్ తర్వాత చాలా మార్పులు జరిగాయి. కొన్ని దేశాలకు ఆ ప్రాంతాల్లోనే భారీగా ఆదాయం వస్తుంది. కానీ కొన్ని దేశాల్లో అలా తిరగడానికి లేదు. ఇంతకీ పర్యటించడానికి వీల్లేని దేశాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం దూసుకుపోతున్న వేళ ఇప్పటికీ కొన్ని దేశాలు పర్యాటక ఆంక్షలు వీడటం లేదు. వాటిలో ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, భూటన్, తుర్క్మెనిస్తాన్ ముందు వరుసలో ఉన్నాయి. వరల్డ్లో అత్యంత రహస్యమైన దేశం ఉత్తర కొరియా. ఇక్కడ పర్యటించడానికి చాలా కఠినమైన నిబంధనలున్నాయి. కేవలం కొన్ని ప్రత్యేక పర్యటనలకు మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ ప్రయాణించడానికి విదేశీయులు పరిమితులను ఎదుర్కొంటారు. సౌదీ అరేబియాలో విదేశీ పర్యాటకం చాలా పరిమితంగా ఉండేది. ఆ దేశం 2019లో పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు వెళ్లటానికి అనుమతించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరమైన కాబుల్ బహుశా ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థాయి రాజధాని అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ నగరం చాలా అందంగా ఉంటుంది. తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాక ఈ నగరం ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులకు డేంజరస్ ప్లేస్. నగరంలో నిత్యం బాంబు దాడులు, కిడ్నాప్లు జరుగుతూ ఉంటాయి. తుర్క్మెనిస్తాన్లో పర్యటించడానికి వీసా పొందటం చాలా కష్టం. ఇక భూటాన్ను తమ దేశ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ఇతర దేశాల పర్యాటకుల సంఖ్యను పరిమితం చేస్తుంది. ఇలా ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టూరిస్టులు వెళ్లటమే కాదు, ప్రాణాల మీద ఆశలు కూడా వదులుకోవాల్సిందే.